మా ఇంట్లో విక్కీగాడ అన్నం తినాలంటే వాడికి తోడుగా ముగ్గురు కూర్చోవాలా. నేను, మా నాన్న, మా అమ్మ. మా అమ్మ ఏమో వడ్డిస్తూ ఉంటుంది, మా నాన్న ఏమో తినిపిస్తూ ఉంటాడు, నేనేమో తినరా తినరా అని అడుక్కుంటాను. చిన్నప్పుడు ఎప్పుడే కానీ మా నాయన ఇట్లా మాకు తినిపించిందే లేదు. మీకంటే మీ అమ్మ తినిపిస్తుంది, వాంట్లో తినిపిస్తారు, నేను తినిపిస్తాను. ఎన్నిసార్లు అడుక్కొని తినిపిస్తావు? ఒక ముద్ద తక్కువైతే చాలు, 1,00,000 సార్లు అడుక్కొని తినిపిస్తావే. నమ్ముకున్నాడు కదా, మైసూరు నుంచి వచ్చినాడు. విక్కీ రారా మమ్మల్ని నమ్ముకొని మన ఇంట్లో ఉంటాడు. మీకు నోరు ఉంది, ఎవరో ఒకటి తినిపిస్తారు, అడిగి తినిపించుకుంటారు, వానికి ఎవరు పడతారు. ఏమ్మా ఏమంటావు? గుడ్ బై విక్కీ గారు, గుడ్ బై. బాగా తింటాడు, గుడ్ బై. తిన్నా గుడ్ బై విక్కీ. తినే విక్కీ, తినే 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 ఆచిపోతాం, తినే. చూడండి ఇంత రాయల్ ట్రీట్మెంట్ ఉంది వీడికి, కానీ తిననే తిన్నాడు. మాకైతే ఇక్కడ అడుక్కునే వాళ్ళు లేరు, తినేవాళ్ళు లేము కదా విక్కీ. నేను తినకపోతే నేను తినేస్తావే. అడుగుతారు, వాడికి నోరు లేదు కదా, మేమే వాడికి ఆకలి తెలుసుకొని పెడతాము. అంటే మా మీద ప్రేమ లేదా, వాడింటే ఇష్టమా? వాడి మీద కంటే వాడి మీద ప్రేమ. అంతేనా? అంతే. అవునారా విక్కీ, నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అంటే, మేమంటే ఇష్టం లేదంట. వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి, మీ ఇద్దరే ముగ్గురు అనండి. బయట వాటి చేసేస్తా, తినిపో